ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు పర్యటనపై వివాదం కొనసాగుతోంది. మొదట పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు, తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో ఓ యువకుడు రప్పారప్పా నరుకుతా అని ప్లకార్డు ప్రదర్శించారు. దానిపై అధికార విపక్ష పార్టీల మధ్య రచ్చ జరుగుతుండగానే ఓ వృద్ధుడు కాన్వాయ్ కింద పడి మరణించడం, తర్వాత వృద్ధుడు పడింది జగన్ కారే అని వీడియోలు బయటకు రావడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి జగన్పై ఏపీ పోలీసులు ఏటుగా పేర్కొనడం రాజకీయంగా న్యాయ చర్చలకు దారితీసింది. జగన్ కాన్వాయ్ కింద వృద్ధుడు పడి మరణించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్పై ఆరోపణలు రావడం జరిగింది. న్యాయపరంగా ఒక నాయకుడు తన కాన్వాయ్లో వాహనాలకు చర్యలకు ఎంతవరకు బాధ్యత వహించాలి? ఈ సంఘటనలో జగన్కు నిందితుడిగా పేర్కొనడం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ ప్రశ్నలు నీతి, నిర్లక్ష్యం మరియు బాధ్యతా సమస్యలను లేవనెత్తుతున్నాయి. న్యాయస్థానం ఈ కేసును ఎలా విచారిస్తుందనేది భవిష్యత్తులో రాజకీయ నాయకుల బాధ్యతను నిర్ణయించే కీలక అంశంగా మారవచ్చు. ఈ ప్రమాదంలో భిన్న కోణాలున్నాయి. కారు నడిపింది ప్రభుత్వ డ్రైవర్ కాబట్టి అతనిపై కేసు పెట్టాలి. కానీ జగన్పై కేసు ఎలా పెడతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో భద్రతా విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, జగన్ టూర్కు ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. అయితే ఆంక్షలు విధించినప్పుడు వాటిని పాటించకుండా అతిక్రమించడమే కాకుండా ప్రమాదానికి కారణమని, నేరమే కదా అని అధికార కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఇక పార్టీ విషయానికే వస్తే జగన్ ఎక్కడ పడితే అక్కడ ఆగడం, పర్యటనలో స్కెడ్యూల్ లేకపోవడం కూడా రోప్ పార్టీ పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఇక వైసీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దెందులూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. కానీ పోలీసులు నాడు టీడీపీ నేతలపై కేసు పెట్టారు, చంద్రబాబుపై కాదు. ఇదే అంశం ప్రస్తావిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో చంద్రబాబున్నా ప్రత్యక్షంగా ఆయన కారణం కాలేదు. కానీ ఇక్కడ జగన్ కారులో ఉండడం, ఆంక్షలు పాటించకపోవడంతో పోలీసులు కేసు పెట్టారు. రాజకీయ నాయకులు తమ పర్యటనల సమయంలో భద్రతా ఏర్పాట్లను ఎంతవరకు పర్యవేక్షించాలి? కాన్వాయ్లోని డ్రైవర్లు, భద్రతా సిబ్బంది చర్యలకు నాయకుడు బాధ్యత వహించాలా? ఈ ఘటన రాజకీయ కార్యకలాపాల సమయంలో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలను పరిశీలిస్తే నాయకులపై నేరపరమైన ఆరోపణలు చేయడం అరుదైనప్పటికీ ఈ కేసు ఒక కొత్త దృష్టాంతాన్ని సృష్టించవచ్చు. సోషల్ మీడియా వేదికలలో ఈ ఘటనపై వస్తున్న స్పందనలు రాజకీయ నాయకులు తమ కార్యకలాపాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.